మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము 4వ తరగతి ఈవీఎస్ సబ్జెక్ట్ నుండి 11వ చాప్టర్ వేర్ ఆర్ వి అనే లెసన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందామా. వేర్ ఆర్ వి, మనం ఎక్కడ ఉన్నాం, ఈ పాఠం కోసం వివరంగా మీకు తెలియజేస్తాను. సో లెర్నింగ్ అవుట్కమ్స్, the pupils will be able to locate the address of their house, understand the maps of the village, mandal, district, state, country and their boundaries, identify the continents and oceans on the globe, understand the geographical structure of the earth and its diversity. విద్యార్థులు ఈ పాఠం ద్వారా కొన్ని అభ్యసన సామర్థ్యాలను వాళ్ళు పెంపొందించుకుంటారు. అయితే వారి యొక్క ఇంటి చిరునామాను గుర్తిస్తారు. అలాగే వారి గ్రామము, మండలము, జిల్లా, రాష్ట్రము, దేశ పటాలను మరియు వాటి యొక్క సరిహద్దును కూడా విద్యార్థులు చక్కగా వివరించడం జరుగుతుంది. గ్లోబును, ఖండాలు, మహాసముద్రాలను వారు గుర్తిస్తారు. అలాగే భూమి నైసర్గిక స్వరూపంలోని వ్యత్యాసాలను వివరిస్తారు. ఇన్ దిస్ లెసన్ లెట్ us రీడ్ ది ఫోన్ కన్వర్జేషన్ బిట్వీన్ లత అండ్ చరిత. అది ఈ పాఠం నందు మొదటగా మనం లత, చరిత మధ్య ఉన్నటువంటి ఒక ఫోన్ సంభాషణను మనకి చదవమని చెప్పాడు. అదేంటో చూద్దాం. హలో చరిత, ప్లీజ్ గివ్ మీ యువర్ అడ్రస్. ఐ వాంట్ టు సెండ్ ఏ గిఫ్ట్ ఫర్ యువర్ బర్త్డే. షూర్, థ్యాంక్ యూ సో మచ్ లత. దిస్ ఈజ్ మై అడ్రస్. డోర్ నెంబర్ 18-1-453, పెద్ద వీధి, ధోనుబాయ్ విలేజ్, సీతంపేట మండలం, పార్వతీపురం, మన్యం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. పిన్ కోడ్ 532460. కృతజ్ఞతలు, తప్పకుండా చెప్తా లత అని తన చిరునామాను తను వివరంగా చెప్పింది చరిత. డూ యూ నో ద పోస్ట్ అడ్రస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్? లెట్ us డిస్కస్. మీకు ఇటువంటి మీ స్నేహితుల అడ్రస్ ఏమన్నా తెలిస్తే దయచేసి మీ స్నేహితులతోటి మీరు చర్చించండి. లెట్ us డూ. ప్రిపేర్ లిస్ట్ ఆఫ్ అడ్రసెస్ ఆఫ్ యువర్ క్లాస్మేట్స్ విత్ పిన్ కోడ్. Village. We live in different places depending on our needs and demands. People living together in a particular place is called a village. A village constitutes a group of people settled together in a small area. చూడండి, మనం మొట్టమొదటగా గ్రామం కోసం తెలుసుకుందాం. అయితే మన అవసరాన్ని బట్టి మనం వివిధ ప్రదేశాలు నివసిస్తూ ఉంటాం, మనకు తెలిసిందే కదా. ప్రజలు కలిసి నివసించే ప్రదేశాన్ని గ్రామం అంటాం. అలాగే ఒక గ్రామంలో కలిసి స్థిరపడిన వ్యక్తుల సమూహాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఆ గ్రామంలో చిన్నలు, పెద్దలు అందరూ కలిసి ఒక సమూహం వల్ల ఉంటారు గ్రామంలో. యువర్ జస్ట్ రిమెంబర్ ఏ బౌండరీస్ ఆఫ్ యువర్ విలేజ్. నౌ లెట్ us సీ ద మ్యాప్ ఆఫ్ చరిత విలేజ్ ధోనుబాయ్. అయితే మీరు ఉంటున్న గ్రామం యొక్క సరిహద్దులు మీరు తెలుసుకోండి మీ గ్రామ పెద్దలను అడిగి. అయితే ఇక్కడ మనం చరిత యొక్క వారి గ్రామం యొక్క పేరు ధోనుబాయ్. ఈ గ్రామం యొక్క మ్యాప్ను మనం పరిశీలిద్దాం. సార్, ధోనుబాయ్ విలేజ్ మ్యాప్ మనం ఒకసారి చూద్దాం. ఈస్ట్ సైడ్ పైనాపిల్ గార్డెన్ అండ్ ఆపోజిట్ వెస్ట్ సైడు మల్లి విలేజ్ అండ్ అప్పర్ నార్త్ సైడు ముత్యాలు విలేజ్ అండ్ లోయర్ సైడ్ సౌత్ సైడు సంబం విలేజ్. తూర్పున పైనాపిల్ తోట ఉందంట. దానికి పశ్చిమ భాగంలో మల్లి అనే గ్రామం ఉంది. ఉత్తరాన ముత్యాలు గ్రామం అండ్ దక్షిణ సంభం గ్రామం. ఐ యామ్ చరిత. ఐ లివ్ ఇన్ ధోనుబాయ్ విలేజ్ ఆఫ్ సీతంపేట మండల్, Srikakulam district. The boundaries of my village are hills and pineapple garden located to the east, Malli village to the west, and the Mutyalu village to the north, and Sambam village to
టు ది సౌత్. చూసారా, నా పేరు చరిత. నేను శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం దూనుబై గ్రామం నివసిస్తున్నాను. మా గ్రామానికి తూర్పున కొండలున్నాయి, పైనాపిల్ తోటలు ఉన్నాయి, పశ్చిమాన మల్లి గ్రామం ఉంది, ఉత్తరం వైపు ముత్యాలు గ్రామం, దక్షిణాన సంభం గ్రామం సరిహద్దులుగా లేదా ఎల్లలుగా ఉన్నాయి అని చెప్తుంది చరిత్ర. థింక్ అండ్ డిస్కస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ విలేజ్? వాట్ ఆర్ ది బౌండరీస్ ఆఫ్ యువర్ విలేజ్? మీ గ్రామం పేరేంటి? మీ గ్రామానికి ఏమేమి ఉన్నాయి బౌండరీస్? ఈస్ట్ సైడ్ ఏముంది, వెస్ట్ సైడ్ ఏముంది, నార్త్ సైడ్ ఏముంది, సౌత్ సైడ్ ఏముంది అనేది ఇక్కడ మీరు ఆలోచించి ఈ బ్లాంక్స్ ఫిల్ చేయాలి. ఓకేనా పిల్లలు? నెక్స్ట్, దోనుబై విలేజ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది సీతంపేట మండల్. ఈ మండల్ కన్సిస్ట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ విలేజెస్. దోనుబై గ్రామం చూస్తే అది సీతంపేట మండలంలో ఉందంట. అయితే ఈ మండలంలో అనేకమైన గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాలు కలిసి ఒక మండలంగా ఏర్పడుతుందన్నమాట. అయితే ఇక్కడ చూస్తే సీతంపేట మండలం మ్యాప్ మనం ఇలా గమనించినట్లయితే ఇక్కడ ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్, నార్త్ సైడ్, సౌత్ సైడ్ ఇక్కడ మనకు చిన్న బాక్సెస్ ఇచ్చాడు. ఈ బాక్సులు మీరు కింద చదివి మీరు ఫిల్ చేయాలన్నమాట. చూద్దాం. ద బౌండరీస్ ఆఫ్ సీతంపేట మండల్ ఆర్ కొత్తూరు మండల్ టు ది ఈస్ట్, పాలకొండ మండల్ టు ది వెస్ట్, భామిని మండల్ టు ది నార్త్ అండ్ బూర్జా మండల్ టు ది సౌత్. సీతంపేట మండలం సరిహద్దులు మనం ఉన్నాయి. అవి చూస్తే తూర్పున కొత్తూరు మండలం, పశ్చిమాన పాలకొండ మండలం, ఉత్తరాన భామిని మండలం, దక్షిణ బూర్జ మండలం అనేవి ఉన్నాయంట ఈ సీతంపేట మండలం యొక్క మ్యాప్ని మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు నేను చెప్పినవి కూడా మీరు అక్కడ ఫిల్ చేయరు సుమా. థింక్ అండ్ డిస్కస్. స్టూడెంట్స్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ మండల్? వాట్ ఆర్ ది బౌండరీస్ ఆఫ్ యువర్ మండల్? ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్, నార్త్ సైడ్, సౌత్ సైడ్. ఓకే, థింక్ అండ్ డిస్కస్. ఒకసారి ఆలోచించండి విద్యార్థులు. మీ మండలం పేరు ఏం పేరు? మీ మండలం సరిహద్దులు ఉన్న ఏమేమి మండలాలు ఉన్నాయి అనేది కూడా మీరు తూర్పున ఏమున్నది, పడమర ఏమున్నది, ఉత్తరం ఏమున్నది, దక్షిణ ఏమున్నది కూడా మీరు ఒకసారి చూసి రాయవలసి ఉంటుంది అనమాట. అయితే ఇవి మీరు పెద్దలను కనుక్కొని లేదా మీ తోటివారితో చర్చించి మీరు ఇక్కడ ఉన్న ఆన్సర్లు మీరు ఫిల్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, ప్రజెంట్ సీతంపేట మండల్ ఈజ్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ పార్వతీపురం మన్యం. As we have villages in a mandal, so too there are many mandals in a district. సీతంపేట మండలం ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. ఒక మండలంలో అనేక గ్రామాలు ఉన్నట్లే ఒక జిల్లాలో అనేక మండలాలు ఉంటాయి. సో లెట్ ఎర్స్ట్వైల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మ్యాప్. ఇది పూర్వపు శ్రీకాకుళం జిల్లా మ్యాప్. సరిగ్గా దీన్ని అబ్జర్వ్ చేయండి. The boundaries of Srikakulam district are Bay of Bengal to the east, Vijayanagara district to the west, Odisha to the north and Vijayanagara district to the south. శ్రీకాకుళం జిల్లాకి సరిహద్దులు మనం గమనించినట్లయితే తూర్పున బంగాళాఖాతము, పడమరన దక్షిణాన కూడా విజయనగరం జిల్లా ఉంటుంది, ఉత్తరాన మాత్రం ఒరిస్సా రాష్ట్రం ఉన్నాయంట. స్టూడెంట్స్, థింక్ అండ్ డిస్కస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్? వాట్ ఆర్ ది బౌండరీస్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్? మీ జిల్లా పేరేంటి? మీ జిల్లా సరిహద్దులు ఏమిటి చెప్పగలరా? ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్, సౌత్ అండ్ నార్త్ సైడ్ ఏమున్నాయో మీరు చర్చించి మీరు ఈ యొక్క ఈ బ్లాంక్స్ మీరు ఫిల్ చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ శ్రీకాకుళం జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ అవర్ స్టేట్. అమరావతి ఈజ్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద బౌండరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ బే ఆఫ్ బెంగాల్ టు ది ఈస్ట్, కర్ణాటక స్టేట్ టు ది వెస్ట్, ఒడిశా, తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ స్టేట్స్ టు ది నార్త్ అండ్ తమిళనాడు టు ది సౌత్ ఆఫ్ ది స్టేట్. The state of Andhra Pradesh has 26 districts. It occupies the 7th place in the country in term of area. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మనందరికీ తెలిసిందే కదా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏంటి? అమరావతి. అమరావతి మన రాష్ట్ర రాజధాని కదా. అయితే
మన ఆంధ్రప్రదేశ్కి సరిహద్దులు కూడా ఉన్నాయి. మరి అవి కూడా తెలుసుకోవాలి కదా. సో మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు చూసినట్లయితే తూర్పున బంగాళాఖాతం ఉంది, పడమరన కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు 3 ఉన్నాయి, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం ఉందన్నమాట. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి ప్రస్తుతం. దేశంలో విస్తీర్ణపరంగా మన రాష్ట్రం 7వది. సమ్ విలేజెస్ టుగెదర్ ఫార్మ్ ఏ మండల్, మండల్స్ టుగెదర్ ఫార్మ్ ఏ డిస్ట్రిక్ట్, సమ్ డిస్ట్రిక్ట్స్ టుగెదర్ ఫార్మ్ ఏ స్టేట్. కొన్ని గ్రామాలు కలిసి మండలం, మండలాలు కలిసి కొన్ని జిల్లా, కొన్ని జిల్లాలు కలిసి రాష్ట్రం ఏర్పడుతుందన్నమాట. ఓకే, నౌ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ దేర్ హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు మనం మన 26 జిల్లాల యొక్క ముఖ్య పట్టణాల గురించి అవి ఏంటో తెలుసుకుందాం. ఓకేనా. ఫస్ట్ వన్ శ్రీకాకుళం, హెడ్ క్వార్టర్ శ్రీకాకుళం. పార్వతీపురం హెడ్ క్వార్టర్ పార్వతీపురం. విజయనగరం హెడ్ క్వార్టర్ విజయనగరం. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ విశాఖపట్నం. అనకాపల్లి హెడ్ క్వార్టర్ అనకాపల్లి. అల్లూరు సీతారామరాజు హెడ్ క్వార్టర్ పాడేరు. కాకినాడ హెడ్ క్వార్టర్ కాకినాడ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అమలాపురం. ఈస్ట్ గోదావరి రాజమండ్రి. వెస్ట్ గోదావరి భీమవరం. ఏలూరు. కృష్ణ మచిలీపట్నం. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ హెడ్ క్వార్టర్. గుంటూరు. పల్నాడు నరసరావుపేట. బాపట్ల. ప్రకాశం ఒంగోలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. తిరుపతి. చిత్తూరు. అన్నమయ్య రాయచోటి. వైఎస్ఆర్ కడప. శ్రీ సత్యసాయి పుట్టపర్తి. అనంతపూర్. కర్నూలు డిస్టిక్ హెడ్ క్వార్టర్ కర్నూలు. నంద్యాల హెడ్ క్వార్టర్ నంద్యాల. అయితే సమ్ స్టేట్స్ టుగెదర్ ఫార్మ్ ఏ కంట్రీ. ఇండియా ఈజ్ అవర్ కంట్రీ. India's capital city is New Delhi. Geographically, India is comprised into 28 states and 9 union territories. India occupies the 7th place in terms of area and 2nd place in terms of population in the world. సో ఇక్కడ కూడా చూసినట్లయితే కొన్ని రాష్ట్రాలు కలిసి దేశాన్ని ఏర్పరుస్తాయని చెప్పారు. మన దేశం భారతదేశం, హిందూ దేశం అని కూడా అనొచ్చు. అయితే మన భారతదేశం యొక్క రాజధాని న్యూఢిల్లీ అనమాట. అయితే నైసర్గికంగా చూస్తే భారతదేశం ప్రస్తుతానికి 8 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజింపబడి ఉన్నది. భారతదేశం విస్తీర్ణపరంగా ప్రపంచంలో 7వ స్థానాన్ని ఆక్రమించింది. జనాభా పరంగా చూసినట్టయితే 2వ స్థానాన్ని ఆక్రమించిందనమాట. అయితే ఈ ఇండియా మ్యాప్ చూడండి, రాష్ట్రాలు ఏ విధంగా మనకు ఏర్పడ్డాయో దీని బౌండరీస్ కూడా మీరు ఈజీగా చక్కగా చూడొచ్చు. బౌండరీస్ ఏమనేది కూడా మీరు ఈజీగా చూడొచ్చు అనమాట. కనబడుతున్నాయి కదా. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క క్యాపిటల్ చూద్దాం. ఈ యొక్క 28 స్టేట్స్కి క్యాపిటల్ మనం చూద్దాం, రాజధాని మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఇటానగర్. అస్సాం క్యాపిటల్ దిస్పూర్. బీహార్ క్యాపిటల్ పాట్నా. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్. గోవా క్యాపిటల్ పనాజీ. గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. హర్యానా క్యాపిటల్ చండీగఢ్. హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లా. జార్ఖండ్ రాంచీ. కర్ణాటక బెంగళూరు. కేరళ తిరువనంతపురం. మధ్యప్రదేశ్ భోపాల్. మహారాష్ట్ర ముంబై. మణిపూర్ ఇంపాల్. మేఘాలయ షిల్లాంగ్. మిజోరాం ఐజ్వాల్. నాగాలాండ్ కోహిమా. ఒడిశా భువనేశ్వర్. పంజాబ్ చండీగఢ్. రాజస్థాన్ జైపూర్. సిక్కిం గాంగ్టక్. తమిళనాడు చెన్నై. తెలంగాణ హైదరాబాద్. త్రిపుర అగర్తల. ఉత్తరప్రదేశ్ లక్నో. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. పశ్చిమ బెంగాల్ కోల్కతా. Now think and discuss, students. What is the name of your country? What is the name of your country? What are the boundaries of your country?
మీ దేశం పేరేమిటి, మీ దేశానికి సరిహద్దులు ఏమని మీరు మీ యొక్క పెద్దవాళ్ళతో కానీ తోటివారితో చర్చించి క్రింద ఆన్సర్ చేయండి. ఓకే, ఈస్ట్ ఏముంది, వెస్ట్ అండ్ నార్త్ అండ్ సౌత్ ఏమున్నాయో ఆ బ్లాంక్స్ మీరు ఫిల్ చేయండి. ఓకేనా పిల్లలు? సమ్ కంట్రీస్ టుగెదర్ ఫార్మ్ ఏ కాంటినెంట్. The earth is covered with 3 parts of water and 1 part of land. The land portion on the earth is divided into 7 continents. The earth together with all of its continents makes the world. కొన్ని దేశాలు కలిపి ఖండం అంటాము. మొత్తం భూగోళం 3 వంతులు నీటితోనూ 1 వంతు భూభాగంతోనూ ఉన్నది. భూగోళం పైన ఉన్న భూభాగం మొత్తాన్ని 7 భాగాలుగా విభజించారు. వీటినే ఖండాలు అంటారు అండ్ కాంటినెంట్స్ అన్నమాట. ఖండాలన్నింటితో కలిపిన భూమిని మనం ప్రపంచం అంటున్నాం అన్నమాట. చూడండి, లెట్ us see the world map. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్, నార్త్ అమెరికా and South America and Antarctica are in 7 continents of the earth. ఇక్కడ మన ప్రపంచ పటాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ 7 రకాల ఖండాలు కనబడుతున్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు అంటార్కిటికా. ఓకేనా? నెక్స్ట్ లుక్ ఎట్ ది మ్యాప్ అండ్ అబ్జర్వ్ ది సైజెస్. రైట్ ద ఆన్సర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్. మీ యొక్క టీచర్ని మీరు హెల్ప్ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి కాంటినెంట్స్లో అంటే ఖండాల్లో ఏది పెద్ద సైజు ఉంది, ఏది చిన్న సైజు ఉందని మీరు అబ్జర్వ్ చేసి కింద 2 ఆన్సర్లు ఫిల్ చేయాలన్నమాట 2 క్వశ్చన్స్కి. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ కాంటినెంట్? మీరు చూస్తున్న వాటిలో పెద్ద ఖండం ఏది ఉంది. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ కాంటినెంట్? ఇక్కడ ఉన్నటువంటి చిన్న పరిమాణ విస్తరణ చిన్నగా ఉన్నటువంటిది ఏ ఖండం మీకు కనబడుతుంది అనేది ఇక్కడ ఆన్సర్ మీరు ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా పిల్లలు? సౌత్ అమెరికా ఈజ్ నౌన్ యాజ్ ఏ బర్డ్స్ కాంటినెంట్. దక్షిణ అమెరికాను మనం పక్షి ఖండం అని కూడా పిలుస్తామన్నమాట. ఓకేనా పిల్లలు? నెక్స్ట్, ద వాటర్ పోర్షన్ ఆన్ ది ఎర్త్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 ఓషన్స్. దే ఆర్ పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్ అండ్ అంటార్క్టిక్ ఓషన్. ది పసిఫిక్ ఓషన్ ఈజ్ ది డీపెస్ట్ ఓషన్. భూగోళం పైన జలభాగాన్ని 5 భాగాలుగా విభజించారు. అవి మహాసముద్రాలు ఏంటంటే అవి పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము మరియు అంటార్క్టికా మహాసముద్రం. మహాసముద్రాల్లో పసిఫిక్ మహాసముద్రం బాగా లోతైందనమాట. The earth is covered with dense forest like the Amazon, huge mountains like the Himalayas, vast deserts like the Sahara and deep oceans like the Pacific. భూమిపై అమెజాన్ వంటి బాగా దట్టమైన అరణ్యాలు ఉన్నాయి, హిమాలయాల వంటి ఎత్తైన పర్వతాలు ఉన్నాయి, సహారా వంటి విశాలమైన ఎడారులు ఉన్నాయి, పసిఫిక్ వంటి గొప్ప లోతైన మహాసముద్రాలు కూడా ఈ భూభాగం మీద ఉన్నాయన్నమాట. సో స్టూడెంట్స్, కలర్ అండ్ లేబుల్ ద కాంటినెంట్స్ బ్రౌన్ కలర్ అండ్ ఓషన్ బ్లూ కలర్ ఇన్ ది గివెన్ మ్యాప్. మీరు ఇక్కడ చూపిస్తున్న పటంలో నుంచి మీకు ఖండాలకైతే గోధుమ రంగు బ్రౌన్ రంగు వేయండి. అలాగే సముద్రంలో ఉన్న చోట మీరు గుర్తించి అక్కడ బ్లూ కలర్ నీలి రంగును వేయండి. The livelihood of the people across the world depends on the climate conditions of the earth. ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో నివసించే ప్రజలు వారి యొక్క జీవన స్థితిగతులు, జీవన పరిస్థితుల దృష్ట్యా అక్కడ శీతోష్ణ స్థితి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫ్లో చార్ట్ ఇచ్చాడు చూడండి. హోమ్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, కంట్రీ, వరల్డ్, సోలార్ సిస్టమ్. ఇక్కడ మీరు గమనిస్తే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఫిల్ ఇన్ ది టేబుల్ గివెన్ బిలో. మై హోమ్ ఏం రాయండి, మై విలేజ్, మై మండల్, మై డిస్ట్రిక్ట్, మై స్టేట్, మై కంట్రీ. ఇవన్నీ కూడా విద్యార్థులు మీరు ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా? చరిత మేడ్ ఏ కాల్ టు రేష్మా హూ లీవ్స్ ఇన్ అమెరికా టు గ్రీట్ హెర్ ఆన్ హెర్ బర్త్డే.
చరిత అమెరికాలో నివసించే రేష్మకు ఆమె పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేసింది. చరిత, హాయ్ రేష్మ, హ్యాపీ బర్త్డే, వాట్ ఆర్ డూయింగ్? రేష్మ, థ్యాంక్ యూ రేష్మ, వీఆర్ సిట్టింగ్ అండర్ ది మూన్ లైట్ అండ్ టాకింగ్. చరిత, మూన్ లైట్, ఈజ్ ఇట్ నైట్ ఫర్ యూ దేర్? చరిత అంటుంది, హాయ్ రేష్మ, పుట్టినరోజు శుభాకాంక్షలు, ఏం చేస్తున్నా? రేష్మ అంటుంది, ధన్యవాదాలు చరిత, మేము మూన్ లైట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం అంది. చరిత ఒకసారి, ఏంటి మూన్ లైటా? అక్కడ ఇప్పుడు రాత్రి వేళనా? అయ్యో, వై ఈజ్ దే డిఫరెన్స్ ఇన్ ది డే అండ్ నైట్ బిట్వీన్ ఇన్ ఇండియా అండ్ అమెరికా? మీరేం గమనించారా? భారత అమెరికా మధ్య పగలు రాత్రి వేళ ఏం భేదాలు ఎందుకున్నాయి ఏంటి? ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి ఎందుకుంది? ఇప్పుడు ఆమె మూన్ లైట్లో మాట్లాడుతూనే అంటే ఆమె నైట్ టైమే ఉంది, మనకి పగలుంది. ఎందుకు వస్తున్నాయి తేడాలు, ఎందుకు వస్తున్నాయి భేదాలు తెలుసుకుందామా? నెక్స్ట్, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్ అండ్ ఆల్సో రొటేట్ ఆన్ ఇట్స్ యాక్సిస్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. సో దీన్నే ఏమంటామంటే, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటాం. ఏమంటాము? భ్రమణం. ద మూమెంట్ ఆఫ్ ది ఎర్త్ ఆన్ ఇట్ యాక్సిస్ కాల్డ్ రొటేషన్. ఇలా భూమి తన చుట్టూ తాను తిరగడం ఏమంటాం? రొటేషన్ లేదా భ్రమణం అంటాం. ఇట్ టేక్స్ 24 hours టు రొటేట్ ఆన్ ఇట్స్ యాక్సిస్. ఇది ఇలాగ ఒక్కసారిగా పూర్తిగా తిరగడానికి భూమికి 24 గంటలు పడుతుందంట. ద మూమెంట్ ఆఫ్ ది ఎర్త్ అరౌండ్ ది సన్ ఈజ్ కాల్డ్ రివల్యూషన్. సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటాం. భూమి పరిభ్రమించడానికి 365 1/4 రోజులు పడుతుందన్నమాట. ద మూమెంట్ ఆఫ్ ది ఎర్త్ అరౌండ్ ది సన్ ఇస్ కాల్డ్ రెవల్యూషన్. ఇట్ టేక్స్ 365 1/4 days టు మూవ్ అరౌండ్ ది సన్. ఓకే, నెక్స్ట్, ద రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ కాజెస్ డే అండ్ నైట్. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ది సన్. While moving, the part of the earth that faces the sun has day and the part away from the sun has night. So, the place where Charita lives is day and the place where Rashma lives is night. చూడండి, భూమి వాటి యొక్క చలనం రాత్రి పగలకు కారణమవుతుందంట. భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. తాను గుండ్రంగా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న భూభాగంలో పగటిపూట ఉంటుంది. సూర్యునికి ఎదురుగా లేని ప్రదేశాల్లో రాత్రిపూట ఉంటుందన్నమాట. కాబట్టి చరిత రేష్మ మాట్లాడుకుంటున్న సమయంలో చరిత ఉన్న ప్రదేశంలో పగటిపూట ఉంది, రేష్మ ఉన్న ప్రదేశంలో రాత్రిపూట ఉందన్నమాట. While watching the moon, Rashma found the shape of the moon to be like a bowl. She also found that the stars are in groups with different patterns. మూన్ లైట్లో ఉన్న రేష్మ చంద్రుడు ఒక గిన్నెలాగా ఉండడం చూసిందంట, అంటే బౌల్ లాగా. అలాగే అనేక నక్షత్రాలు గుంపులుగాను, ఆ గుంపులను గమనిస్తే అవి వివిధ ఆకారాల్లో ఉన్నట్లుగా చూసింది. షీ ఆస్క్డ్ హర్ అంకుల్, వెన్ విల్ ది మూన్ లుక్ అరౌండ్? తన మావిని చంద్రుడు గుండ్రం ఎప్పుడు ఉంటాడని అడిగింది. హీ సజెస్టెడ్ హర్ టు వాచ్ అండ్ డ్రా ది షేప్ ఆఫ్ ది మూన్ ఫర్ 15 days. హర్ అబ్జర్వ్ ఆర్ యాజ్ ఫాలోస్. ఆయన ఏం చెప్పాడంట, 15 రోజుల పాటు ప్రతిరోజు చంద్రుని గమనించి దాని ఆకారాన్ని చిత్రిస్తూ ఉండమని సలహా ఇచ్చాడు. ఆమె తన పరిశీలనను ఈ క్రింది విధంగా చిత్రించింది. అట్ ద టైమ్ ఆఫ్ హర్ అబ్జర్వేషన్స్ షీ ఆల్సో ఫౌండ్ సమ్ ప్యాటర్న్స్ ఆఫ్ ది స్టార్స్. చంద్రుని పరిశీలించిన సమయంలో రేష్మ ఆ నక్షత్రాల గుంపును ఆకారాలను కూడా జాగ్రత్తగా పరిశీలించింది. డూ యు నో, a group of stars that appears to form a pattern or picture is called constellation. నక్షత్రాలు కనుక గుంపులుగా ఒక ఆకారంలో అమరు ఉండి ఆ ఆకారాలను మనం ఏమంటామంటే నక్షత్ర కూటమి లేదా నక్షత్ర రాశి అని చెప్తామన్నమాట. ఓకే, నెక్స్ట్,
Reshma sent her drawing to her cousin Charita and asked her to observe the moon. Charita's observation are as follows. రేష్మ తాను గీసిన చిత్రాన్ని చరితకు పంపి తనను చంద్రుని పరిశీలించమని కోరింది. చరిత పరిశీలన క్రింది విధంగా ఉంది. ఎలాగుందో చూడండి. దే ఫౌండ్ దట్ ది షేప్ ఆఫ్ ది మూన్ వాజ్ చేంజింగ్ డే బై డే. దీస్ చేంజెస్ ఆఫ్ ది మూన్ are known as the phases of the moon. If at night the moon is completely round and bright, that is the full moon day, Paurnami, and the night where we do not see the moon at all is no moon day, Amavasya. వీరిద్దరూ చంద్రుని ఆకారం రోజు రోజుకు మారుతుందని కనుగొన్నారు. ఈ మార్పులను చంద్రదశలు అంటారంట. రాత్రివేళ చంద్రుడు పూర్తిగా గుండ్రంగా కనిపిస్తే ఫుల్ మూన్ డే. సో దట్ డే, ఆ రోజుని పౌర్ణమి అని పిలుస్తాం. చంద్రుడు కనిపించిన రోజుని నో మూన్ డే, ఆ రోజుని అమావాస్య అని అంటారు. ఓకే పిల్లలు, శ్రద్ధగా విన్నారు కదా. ఈ క్రింద ఇచ్చేటువంటి కొన్ని వాట్ వీ హ్యావ్ లెర్న్స్, మనం ఏం నేర్చుకున్నాం ఈ పాఠం ద్వారా అని ఇక్కడ మనకు ఒక 6-7 పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఇవి మీరు జాగ్రత్తగా చదవండి. చదివితే మనం ఈ యొక్క లెసన్లో ఏం చదువుకున్నామో, మనం ఏమైతే ఈ విషయాలు తెలుసుకున్నామో అవన్నీ కూడా పూర్తిగా మీకు అవగాహన వస్తుంది. ఇంకొకసారి మనం ఈ యొక్క లెసన్ని చదివినట్టుగా మనం భావించవచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.